దావీదు ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవా, మరి నా కట్లను తీసివేసి ఉన్నావు, మరణ బంధకముల నుంచి నన్ను విడిపించి ఉన్నావు, నా జీవితంలో ఎన్నో కార్యములు చేసి ఉన్నావు, నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థనలు ఆలకించావు, నీకు ఏమిచ్చి నా రుణమును నేను తీర్చగలను? మరి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ నామమున ప్రార్థన చేస్తాను. అన్నిటికంటే గొప్పది దేవుడు మనకి దయచేసిన రక్షణ. ఆయన మనకి ఇచ్చిన ఉచితమైన రక్షణ మరి అన్నిటికంటే ప్రధానమైనది. కాబట్టి అట్టి రక్షణను బట్టి దేవుణ్ణి మనము స్తుతించే వారముగా ఉండాలి. మా జీవితంలో దేవుడు ఏ కార్యము చేయలేదు అని కాదు, కానీ ఆయన మనకు దయచేసిన రక్షణను బట్టే దేవునికి మన స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. ఎవరు ఎలా ఉన్నప్పటికీ మనని అమూల్యమైన రక్తము ద్వారా, నిర్దోషమైన రక్తము ద్వారా కడిగి పాపము నుంచి మనం విడిపించి నిత్య జీవముకు వారసులుగా మార్చినందుకు ఆ దేవాతి దేవుణ్ణి మన జీవిత కాలమంతయు, మన బ్రతుకు దినములన్నీ ఆయనను స్తుతించే వారముగా మనం ఉండాలి.